కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం సంఖ్యాకాండం 23వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉన్న వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం. 10వ వాక్యం, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరము రెట్టింపవును గాక. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. మీ సన్నిధిని మేము నిలుచున్నట్లు మీ కృప చొప్పున మమ్మను కనికరించండి. యేసయ్య మహోన్నతమైన నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 23వ అధ్యాయాన్ని కూడా బిలాము బాలాకు చేత బలిపీఠములను కట్టించి 7 బలిపీఠములు కట్టించి 7 పొట్టేళ్లను 7 కోడెలను వాటి మీద వధించారు. బలి అర్పించిన తర్వాత మరి బిలాం అంటాడు బాలాకుతో, నువ్వు ఈ బలిపీఠం దగ్గరే నిలిచి ఉండు, నేను దేవుని ఎదుర్కొంటాను, ఒకవేళ ఆయన నిన్ను ఎదుర్కొంటాడేమోనంటూ అక్కడ నుండి వెలుపలికి లేక పర్వతం మీదకి వస్తాడు. వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు ఈ బిలామునకు ప్రత్యక్షమైంది. 5వ వచనం, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమని దేవుడే చెప్పారు. ఇప్పుడు ఈ బిలాము దేవుని వాక్కును పొందుకుని ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతాల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తం యాకోబును శపించు, రమ్ము ఇశ్రాయేలు భయపెట్టు అని అన్నావు కదా, ఏమని శపించను? దేవుడు శపించలేదు. 8వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతను చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరంటూ యాకోబు యొక్క ఔన్నత్యాన్ని దేవుడు బిలాముకు తెలియజేశారు. ఇప్పుడు ఈ బిలాము బాలాకుతో ఈ విషయాలు చెప్పుచున్నారు. సరే, ఇక తర్వాత ఏమంటున్నారు? ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును,
జనములలో లెక్కింపబడదు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు అంటూ నీతిమంతుల మరణము అంటున్నాడు. గమనించాలి పిల్లరా, బిలాము ప్రవక్త నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కూడా వచ్చును గాక అంటున్నాడు. అసలు ఈయన దేనికి వచ్చారు అక్కడికి? ఏం మాట్లాడుతున్నారు మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఇజ్రాయేల్ శపించడానికి వచ్చి ఈయన మరణాన్ని కోరుకుంటున్నాడు. విచిత్రం. ఇశ్రాయేల్ని శపించడానికి, ఇశ్రాయేల్ నాశనపరచడానికి పిలువబడ్డాడు. పిలువబడిన ఇతడు ఈ బిలాము గారు నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు వస్తే బాగుండు అంటున్నాడు. గమనించాలి పిల్లరా, అసలు మరణాన్ని గురించి ఎందుకు మాట్లాడుచున్నారంటే, పాత నిబంధన కాలం అనగా మరి బిలాముకు బాలాకు ముందు జీవించి ఉన్న కాలంలో ఆదికాండమందు ఎంతోమంది నీతిమంతులు, యోసేపు వంటి నీతిమంతులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నీతిమంతుల యొక్క మరణం దేవుని దృష్టికి విలువైనది కదా, విలువైనది. అనీతిమంతులు తాము జీవించిన కాలంలో నీతిని కలిగి, నీతిని స్థాపించి, నీతియుక్త మార్గంలో నడుచుకుంటూ జీవించి తర్వాత తమ తనువులను చాలించవలసిన కాలంలో వారు మరణించినప్పుడు అది నీతిమంతుల మరణం అయింది. తాగుబోతుడు తాగుతూ చనిపోతే ఏమంటారు? తాగుబోతుడు చచ్చాడు అంటారు. తాగుబోతుడు మరణించాడు. ఓ నీతిమంతుడు చనిపోతే నీతిమంతులు మరణం. కనుక పిల్లరా, ఇక్కడ గమనించవలసిన విషయం, ఒక లోతైన మాట ఏంటంటే, బిలాము ఇశ్రాయేలు శపించడానికి వచ్చి తను మరణాన్ని కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు 4వ తరం అంటే వీళ్ళు, వింటున్నారా? ఇశ్రాయేలు యొక్క 4వ పాలు ఇంతగా విస్తరించడానికి తమ పితరులు దేవునితో నడిచినటువంటి నీతి మార్గమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి వచ్చినటువంటి ఈ 12 గోత్రాలు. ఇది 4వ పాలు, 4వ పాలు వీళ్ళు. వీళ్ళు ఇసుకరేణువులు అంతగా విస్తరించారు. దేవుడి వాగ్దానం ఎవరికి చేశారు? అబ్రహాముతో చేశారు. 15వ అధ్యాయాన, నువ్వు ఇసుక రేణువులు లెక్కించగలవా? నీ సంతానం అలాగవుతుంది. నీవు ఆకాశ నక్షత్రం లెక్కించగలవా? అంతగా విస్తరిస్తుంది నీ సంతానం. అంటే అబ్రహాము 1, ఇస్సాకు 2, యాకోబు 3, ఇశ్రాయేలు 4, 4వ పాలు వీళ్ళు. ఈ 4వ పాలు ఎంతగా విస్తరించడం గల కారణం దేవుని యొక్క కృపే కదా. దేవుడు వారిని భయపెట్టలేదు, దేవుడు వారిని శపించనో లేదు, దేవుడు వారిని వృద్ధి చేశారు. నీ వలన భూమి మీద ఉన్న సమస్త వంశ వల్ల ఎలాగ ఆశీర్వదించబడితే అబ్రహాము పొందిన ఆశీర్వచనానికి 4వ పాలు వారు వారసులయ్యారు. వారు దేవునితో జీవించే కాలంలో నీతిగా జీవించారు. తమ తనువులు చాలించవలసి వచ్చేటప్పుడు నీతిమంతులుగానే మరణించారు. ఇప్పుడు ఈ స్థితి అంతటిని చూసినటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నీతిమంతులు లాంటి మరణం నాకు కూడా కావాలి అంటాడు. వింటున్నారా పిల్లరా? ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటి? అసలు బిలాము గారు చెప్పవలసిన మాట ఏంటంటే, నీతిమంతుల్లాగా నేను బ్రతకాలని చెప్పాలి. నీతిమంతుల యొక్క మరణం కావాలంటే ముందు నీతిమంతుల్లాగా బ్రతకాలి కదా. ఇతడేమో నీతిని తప్పి జీవించాడు, నీతికి భిన్నంగా నడుచుకున్నాడు, నీతి మార్గమునకు వేరే జీవించాడు. వింటున్నారా ఆత్మీయులారా? వేరే జీవించాడు. కానీ ఇప్పుడేం కోరుకుంటున్నాడంటే, నీతిమంతుల యొక్క మార్గం నాకు కావాలి, నీతిగా నేను బ్రతకాలి అంటలేదు. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కావాలి అంటున్నాడు. సాధారణంగా ఒక మనుషుడు నీతిమంతుల వంటి మరణం కావాలని యథార్థంగా కోరుకుంటే
నీతిమంతుడిగా బ్రతకాలి కదా, నీతిమంతునిగా జీవించాలి కదా. నీతిమంతునిగా జీవిస్తూ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తే బాగుండు. కానీ నీతిమంతునిగా జీవించకుండగా, వింటున్నారా ప్లేరా? నీతిమంతులుగా జీవించకుండగా నీతి మరణం కావాలంటున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా కొందరు మరణాన్ని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. వింటున్నారా? బ్రతకాలని కోరుకున్న వాళ్ళు కాదు, మరణించాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఉదాహరణకు ఏలియా గారు చనిపోతానంటాడు. దేవుడు చనిపోలేమలేదు, ఎక్కడికి? పరమునకు ఆయన్ని కొనిపోయారు. అలాగే యోబు కూడా నా తల్లి గర్భద్వారాల గుండా వస్తే నేను అప్పుడు చనిపోతే బాగుండు అంటూ ఆయన కూడా కోరుకుంటాడు. యోబు ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడు అంటే మనం చెప్పనక్కర్లేదు, ఆయన గూర్చిన సాక్ష్యం పరమును వినపడుతుంది, ఆలోచన సభలో చెప్పబడింది. ఆత్మీయులారా, అయితే జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో నీతిగా బ్రతికి యథార్థవంతనతో నడిచినప్పుడు దేవుడు మనల్ని ఏ సంకల్పంలో నడిపిస్తే ఆ సంకల్పంలో మనం వెళతాం. ఆమేన్. అంతేగాని ఈయన తిరిగిందేమో వేరైన మార్గాల్లో, చావును మాత్రం ఇలా కోరుకుంటున్నాడు. అంటే ఇజ్రాయిల్ ఆశీర్వాదాన్ని చూచి మరణాన్ని కోరుకున్నాడు, అది అతనికి దక్కలేదు. తరువాత అధ్యాయాల్లో చూస్తే ఇతడు కొంచెం భిన్నమైన మరణానికి గురైనట్లుగా లేఖనాల్లో చూస్తాం. కనుక దేవుని ప్రియులారా, మనము ఆయన దృష్టికి నీతి కలిగి జీవిద్దాం, ఆయన కృపను మనము స్వాధీనపరుచుకుందాం. ప్రభు యొక్క హస్తం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు, విన్నవారు అందరూ మీవారు. మీ దాసుడు నన్నును బలపరచండి, మేలుతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ దీవెన ఆశీర్వాదం సమృద్ధి చేసి కృప చొప్పున కనికరించి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.